ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే. మీ పేరు సార్? సత్యం. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పాలన కూడా బాగలేదు, పబ్లిక్ టాక్ ఉంది. అంతకుముందు కేసీఆర్ చేసింది కూడా ఏం బాగలేదు. కేసీఆర్ చేసి అప్పులు చేసి రేవంత్ రెడ్డి ఒక చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చేసి అప్పులు కట్టి సరిపోతుంది. ఎవరు చేసేది ఏం లేదు. కొత్త పాలన రావాలని చూస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? డాక్టర్ తోట నరసింహాచారి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్. ఇంతకంటే ఏం చెప్పాలండి. గతంలో ఎన్నో పోరాటాలు ఆరాటాలు ఎంతో ప్రాణత్యాగాలు చేసినటువంటి తెలంగాణలో పోరాటంతో వచ్చింది తెలంగాణ అనుకున్నప్పుడు సందర్భంలో నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ అంటే మా అందరం కూడా ఓట్లేసి కేసీఆర్ని చేసిన ముఖ్యమంత్రిగా ఆ 10 ఏళ్ల పాలన చూసినాం. ఆ 10 ఏళ్ల పాలనకు ఈ ఏడాది పాలనకు చాలా తేడా ఉందండి. ఎట్లా అంటే ఉద్యమాల ద్వారానే వచ్చినటువంటి ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ ఉద్యమకారుల్ని మర్చి ఉద్యమకారుల మీదనే ఎన్నో బైండ్ ఓవర్లు కేసులు చేయడం జరిగింది. ఇంతకెందుకంటే ధర్నా చౌక్ను కూడా రద్దు చేసినట్టు ఘనత కేసీఆర్ దక్కింది. సరే ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడిగట్టింది కాబట్టి ఈరోజు బండి కేసు కొట్టారు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు, ఇది ప్రజలు కోరుకున్న తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇప్పుడు ఒక్కరు సంవత్సరం లోపే ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు చేయలేని ఒక్క సంవత్సరంలోనే అన్ని చేయలేదని చెప్పేసి ఈయన మీద చవాకులు ఇట్లా బాగా ఇస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ అది తప్పది. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నాది బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం పాలన కొత్తగా వచ్చిండు, ఆయనకు టైం పడుతుంది. ఇప్పుడు అంతా 1.5 year అయింది, నడుస్తుంది ప్రస్తుతం. ఎవరు వచ్చినా ప్రజలకు చేసేదైతే ఏం లేదు, వాళ్ళ వరకు చేసుకుంటున్నారు. ప్రజల బాగోగులు చూడడం కానీ అది చేయడం కానీ అయితే లేదు. పర్వాలేదు, ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉన్నది, కాదని ఏం లేదు. కేసీఆర్ పాలన మంచిగా చేసిండ్రు కానీ వాళ్ళ యొక్క కొంచెం మాటల ధోరణి వల్ల వాళ్ళు కొంచెం వెనక పడ్డారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు పల్లెల యాదగిరి. నేను ఎంఆర్ఎఫ్ టైర్స్ డీలర్స్ను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరైనా ఏ పరిపాలన అయినా సీఎం రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా ప్రజా పరిపాలన చేయాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నది ఏంది, మొత్తం కేసీఆర్ గారు ఉన్న బడ్జెట్ ఖతం చేసిపోయాడు. ప్రజల కోసం ఈ ఉచిత పథకాలు పెట్టి ఆగారం చేసేది తప్ప ఈ ఉచిత పథకాలు అనేది మానేయాలి. కష్టము నేర్పాలి, ఒక ఇండస్ట్రీ నేర్పాలి. ఉచిత పథకాలు 7,000 కోట్లు 8,000 కోట్లు 12,000 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఒక 12,000 కోట్లు ఒక క్రాఫ్ట్కి వచ్చినప్పుడు పెడితే, ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 500 మందికి జీవనోపాధి దొరుకుతుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక 2 ఇండస్ట్రీస్ చేసినా కూడా జీవనోపాధి పెరుగుతుంది. ఈ పథకాలు చేయబట్టి, ఈ డబ్బులు చేయబట్టి ఏం చేస్తున్నారు, ఆ సోమరిపోతులు అయిపోతున్నారు. ఈ డబ్బులు కూడా ఎప్పుడు వస్తున్నాయి, ఓ పండుగ కన్నా వస్తాయి, లేదా ఊర్లలో పండుగ చేసినప్పుడన్నా వస్తాయి డబ్బులు, తప్ప ఇవి రావు. ఎవరు ఏం చేయలేరు. ఈ పథకాలు చేయబట్టి రాష్ట్రం ఆగమైపోతుంది, దేశం ఆగిపోతుంది. ఎవరు ముందరికి పోతారు? కష్టం అనేది లేకుండా అయిపోయింది ఇక్కడ మన దగ్గర. ఇలా మన దగ్గర వర్కర్స్ పని చేయట్లేదు. ఈ పథకాలు పెట్టినా కానీ పని చేయట్లేదు. ఇలా మనకి ఎక్కడ కానీ పని చేసేందుకు బీహార్కి వెళ్ళి తీసుకొచ్చుకొని బతుకుతున్నాం. ఇక్కడ మనం ఒక ఇండస్ట్రీ కానీ ఒక హోటల్ కానీ ఏది కూడా ఈ పథకాలు చేయబట్టి మన దగ్గర సోమరిపోతులు తయారై పని చేయట్లేదు ఎవరు కూడా. వీళ్ళంతా మనకు డెవలప్ కావాలంటే ఉచిత పథకాలు బంద్ కావాలి, ఇండస్ట్రీస్ పెరగాలి. ఆ విధంగా పెరిగితే ప్రజల జీవనోపాధి పెరుగుతుంది. ఈ ఉచిత పథకాలు వాళ్ళ కోసం ఎవరు ఎదురు చూడరు. జీవనోపాధి పెరగాలి మెయిన్గా. ఎవరు ఏం చేస్తారు, ఉన్న డబ్బులు లేవు, అక్కడ బడ్జెట్లో డబ్బులు లేవు. ఈ పథకాలు చేయబట్టాను. ఇప్పుడు ఎవరు అడిగిరండి ఇలా ఆర్టీసీల బస్సులు ఏమని ఎవరైనా అడగలే కదా? అడిగినరా? ఎవరు అడగలేదు. ఇదివరకు డబ్బులు పెట్టి పోలేదా? ఇదివరకు డబ్బులు పెట్టి పోయారు కదా, అదేవిధంగా పోతారు. ఈ ఉచిత పథకాలు మానేయాలి, మంచిగా వేరే దానికోసం ఆలోచించి జీవనోపాధిగా ఎవరికి కూడా పైసలు రుణమాఫీ చేయకండి. రుణమాఫీ చేస్తే దానివల్ల డబ్బులు ఎగ్గబడుతున్నారు కదా, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఒక పావుల వడ్డీ పెట్టండి, డబ్బులు రికవరీ అవుతాయి. డబ్బులు రికవరీ అయినప్పుడు తీసుకున్నోడు కట్టాలి అన్న ఆలోచన వస్తుంది. తీసుకున్నోడు డబ్బులు కట్టాలి అన్నప్పుడు గవర్నమెంట్ లాస్ కాదు కదా. ఇప్పుడు రూపాయి వడ్డీ పెట్టే వాళ్ళు 4 పెట్టండి. క్రాప్ రాగానే డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఒక ఎకరానికి 50,000 60,000 సాయం చేయండి. వ్యవసాయం అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యేప్పుడే ఏవైనా ఉచితంగా విద్య
స్కూల్స్ ఉన్నాయి, ఇక కార్పొరేట్ స్కూల్ పోవద్దు అంటున్నావు. దీన్ని ఆ విధంగానే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచిత స్కూళ్ళల్లో, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నీ వస్తాయి కదా. వెనకటికి కనీసం ఒక 20 ఏళ్ల కింద అందరూ మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఇప్పుడున్న సీఎం కానీ వీళ్ళందరూ ఎప్పుడు చదివినారు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక టీచర్ను ఎంత స్కానింగ్ చేస్తే జాబ్ వస్తున్నది, ఎంతో స్క్రీన్గా చేసి ఎన్ని పరీక్షలు పెట్టి చేస్తేనే అతనికి జాబ్ వస్తున్నది. అంత మంచి టీచర్ని వదిలిపెట్టి ఏబిసిడీలు రానోడు ప్రైవేట్ స్కూల్లో పెడితే వాళ్ళ దగ్గర పోయి ఈ పిల్లలు ₹1,00,000 జీతం వచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా విద్య ఒకటి, వైద్యం ఒకటి మంచిగా ఫ్రీగా ఇచ్చి ఇలాంటి ఉచిత పథకాలు కాకుండా ఎలాంటి గవర్నమెంట్ కూడా లాస్ రాదు. రుణమాఫీ చేయొద్దు. రుణమాఫీ చేసే బదులు పావుల ఇంట్రెస్ట్కి ఇచ్చి మంచిగా డబ్బులు రికవర్ చేయండి. అప్పుడు పరిపాలన ఎవరినైనా వస్తుంది. ఫ్రీ కావాలని మనం కోరుకొని ఓటేసుకొని మనం ఎలా ఎడంగా తీసుకొచ్చిస్తాడు? ఇంట్లో నాన్న అమ్మాయినా ఎక్కడంగా తెస్తుంది? పైసలు వస్తేనే మనకు వచ్చే పైసలకెళ్ళే ఖర్చు పెట్టేది. ఆడ డబ్బులు లేనప్పుడు ఎవరైనా ఖర్చు పెడతారు? ఏం పరిపాలన చేయగలుగుతాడు ఆయనైనా? డబ్బులు లేని ఎవరేం చేయలేరు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఏం చేసిండండి? కాదు, కొన్ని పథకాలు చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు రైతులకు ఇవన్నీ నేర్పింది ఆయనే కదా. డబ్బులు ఫ్రీ నేర్పడం, ఆయన నేర్పిండు. దానివల్ల ఏమైపోయింది? అప్పులపాలు చేసిపోయాడు. పప్పన్నం తింటందుకు అప్పులపాలు చేసినా తప్ప ఇంకోటి అయితే ఏం లేదు కదా, ఎవరు చేసినా కూడా. దానివల్ల ఇప్పుడు కేసీఆర్ చేసిన పుణ్యమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నాం. అంతే, కేసీఆర్ చేసిన అప్పులే కదండి. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టేసేవి, దానివల్ల ప్రయోజనం ఏంది? నాకు 1,00,000 ఎకరాలకు ఇస్తున్నా అంటివి. ఆయన కేసీఆర్ గారు 1,00,000 ఎకరాలకు వాటర్ ఇస్తున్నా అన్నాడు. ఈయనేమంటున్నాడు? 1 ఎకరం కూడా వస్తలేదు అంటున్నాడు. ఏది వాస్తవం, ఏది నిజం? ఒక కమిటీ వేసేవి, కమిటీకి ఒక 50 మందిని పెట్టాలి. ఈ కమిటీని సర్చ్ చేస్తానికి ₹8,000 ఎంత? వీళ్ళ రాకలు పోకలు కాళేశ్వరానికి పోవడం ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి? ఇవన్నీ డబ్బులు వృధాయే కదా. ఇప్పుడు కాళేశ్వరం పోయింది, దాంట్లో వాటర్ వస్తలేదు, దానికి ఎదురు డబ్బు పెడుతున్నారు. ఒక కమిటీ వేసారు, కమిటీ మొత్తం చేసేది ఏముంది? అది కాకుండా డబ్బులు అనేది దుర్వినియోగం కాకుండా చేసే ప్లాన్ కావాలి. ఈవెన్ నల్గొండ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషదే కానీ, ఎక్కడ కానీ డబ్బులు వృధా కాకుండా దాని ఆడిటింగ్ అనేది ఉండాలి. ప్రతి మార్చిలో ఈ డబ్బులు 100 వచ్చినాయి, ఈ 100ని ఏం చేసింది అనేది బోర్డు మీద పెట్టాలి. అప్పుడే జనాలకు కూడా తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీలో 50,000 కోట్లు వచ్చినాయండి, 50,000 కోట్లు వచ్చినాయి డబ్బులు. ఈ 50,000 కోట్లు ఏం చేసింది అనేది షీల్డ్ పెట్టండి మీరు. అప్పుడు జనం క్వశ్చన్ చేస్తా అనుకున్నది. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? చైర్మన్ తింటున్నా, మున్సిపల్ కౌన్సిలర్ తింటున్నా, మున్సిపల్ ఎవరు తింటున్నా అనేది ఎవరికి తెలియదు. దానికి సద్వినియోగం అయ్యే ప్లాన్ కావాలి. అంతా ఏదైనా కానీ ఒక రూపకం ఉండాలి. ఆ రూపకం అయితే ముందర డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ.